రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఒకటి రెండు చోట్ల కాదు, ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భూమి కంపించిన పరిస్థితి. అటు మహారాష్ట్రలో గడ్చిరోలి వైపు కూడా ఈ ప్రకంపనలు వెళ్ళాయి. అయితే ములుగు జిల్లా కేంద్రంగా భూమి అయితే రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదైంది భూకంపం యొక్క తీవ్రత. అయితే మనం ఏదైతే ఒక రాయిని గనక నీటిలో వేస్తే ఆ వేవ్స్ వచ్చినట్లయితే భూమి ఎక్కడైతే కేంద్రీకృతమై ఉందో అక్కడ నుంచి వచ్చే కొద్దీ తీవ్రత అయితే తగ్గుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ములుగు జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ భూకంప తీవ్రత అయితే కనిపిస్తుంది. అటు ఏపీలో కూడా భూమి కంపించిన పరిస్థితి, ఇటు మహారాష్ట్రలో కూడా మొత్తంగా అయితే మూడు రాష్ట్రాల ప్రజలు కాసేపు భయపడిన పరిస్థితి. అయితే శాస్త్రవేత్తలు అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు, ఇది కేవలము ఒక భూమిలో ఉన్న రాళ్ళు పగలడం వల్ల కానీ లేదంటే టెక్స్టోన్ అనే స్టోన్స్ పగలడం వల్ల ఇది కంపించి ఉండొచ్చు. ఇటీవల వచ్చిన ఫెంగల్ తుఫాన్కు దీనికి ఎటువంటి సంబంధం లేదు అంటూ అయితే శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పై ఇప్పటి వరకు మనం చూపిస్తూనే ఉన్నాము. టెక్నికల్ గా ఉన్న ఎంత తీవ్రతగా నమోదైంది, ఎక్కడ కేంద్రీకృతమై ఉంది, అలాగే ఎంత నష్టం వాటిల్లింది, అలాగే అక్కడ ఉన్న ప్రజల ఎక్స్పీరియన్స్ కూడా మనం బిగ్ టీవీ పై చూపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రజలకు సంబంధించి ఇటువంటి మళ్ళీ చోటు చేసుకుంటాయా లేదా అనే దానికి సంబంధించి అయితే శాస్త్రవేత్తలు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ నుంచి అయితే రావాల్సిన పరిస్థితి ఉంది. టైంలో భూమి సుమారు 5 సెకండ్లు కంపించినట్టు అనిపించింది. ఆ సమయంలో కబోర్డు గ్లాసులు అన్నీ కదిలినట్టు అనిపించింది. తర్వాత బయట ఎంక్వైరీ చేస్తే కోయిలిగూడెం సమీపంలో కూడా భూమి కంపించిందని వార్త గ్రూపుల్లో. సాధారణంగా జపాన్ లాంటి దేశాల్లో అయితే భూకంపాలు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. అయితే అక్కడ హై సిస్మిక్ జోన్ గా అయితే మనం పరిగణలోకి తీసుకుంటాం. అయితే మన ఇండియాకు వచ్చేసరికి మనం 4th జోన్ లో ఉన్నాము. అయితే ఇక్కడ భూ ప్రకంపనలు అనేవి చాలా తక్కువగా చోటు చేసుకుంటాయి. అంటే గతంతో పోలిస్తే లాస్ట్ 20 years బ్యాక్ అయితే ఇటువంటి ప్రకంపనలు చూసామంటూ కూడా శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. అయితే 20 సంవత్సరాల తర్వాత ఇదే ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటున్నారు. యాక్చువల్ గా రిక్టర్ స్కేల్ పై 3 కన్నా తక్కువగా నమోదైతే తీవ్రత తక్కువగా ఉంటుంది, దానికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అయితే ములుగు జిల్లా కేంద్రంగా భూమి కంపించింది. అక్కడ రిక్టర్ స్కేల్ పై 5.3గా అయితే తీవ్రత నమోదైన పరిస్థితి. అటు మహారాష్ట్ర వరకు కూడా ఈ భూ ప్రకంపనలు వెళ్లిన పరిస్థితి. అటు ఏపీలో కూడా గోదావరి నది ప్రాంతాల్లో కూడా ఈ భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో అక్కడ స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొందరు అయితే మాకు ఏది తెలియలేదు అని చెప్పారు. అయితే అక్కడ వారి టెస్టిమోనీస్ కూడా బిగ్ టీవీ తీసుకోవడం జరిగింది. అయితే కొందరు మాకు ఏమి తెలియలేదు, కొందరు ఏమంటున్నారంటే గుండె దడ పుడుతున్న పరిస్థితి, మళ్ళీ వస్తుందేమో అని అక్కడ ప్రజలు చెప్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. మళ్ళీ ఇటువంటి తీవ్రత సంభవించే అవకాశం ఉందా, లేదంటే ఇది కేవలం రాళ్ల పగుళ్ళ వల్లే వచ్చిందా అని శాస్త్రవేత్తలు చెప్పాల్సిన పరిస్థితి. భూ ప్రకంపనలకు సంబంధించి బిగ్ టీవీ స్క్రీన్ పై ఇప్పటి వరకు మనం ఎక్స్క్లూజివ్ గా చూసాము. అక్కడ సీసీ కెమెరాల ద్వారా కావచ్చు. అయితే తీవ్రత ఎంత అనేది ఇదంతా పక్కన పెడితే కొన్ని చోట్ల అయితే గోడలకు నెర్రులు కావచ్చు, కొన్ని చోట్ల ఇళ్లలోని సామాన్లు కింద పడిపోవడం కావచ్చు, ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. అయితే అక్కడ స్థానిక ప్రజలు అయితే ఒక్కసారిగా భయాందోళన చెందిన పరిస్థితి. ఒక్కసారిగా ఇల్లు అక్కడ అంతా కదిలిపోవడంతో స్థానికులు అయితే భయాందోళన చెందారు. అయితే రిక్టర్ స్కేల్ పై 5.3గా అయితే ఈ భూకంప యొక్క తీవ్రత ములుగు జిల్లా కేంద్రంగా నమోదైన పరిస్థితి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కిపడ్డ పరిస్థితి కనిపించింది. అయితే ములుగు కేంద్రంగా ప్రకంపనలు వచ్చాయి. అటు మహారాష్ట్ర గడ్చిరోలి వరకు కూడా ఇది పాకిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గోదావరి తీరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం కేంద్రీకృతమైనట్లు తెలిసింది. అయితే హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, కృష్ణా జిల్లాల్లో కూడా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్ లాంటి ప్రాంతంలో అసలు ఇటువంటి ప్రకంపనలు అయితే మనం ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండము. అయితే ఈసారి అది కూడా 5.3 తీవ్రతతో నమోదైంది. ఈ భూకంప ప్రకంపనలు అయినాయి. అయితే భయంతో ఇళ్ల నుంచి
ప్రజలు అయితే బయటకు పరిగెత్తుతున్న పరిస్థితి. ఇళ్లలో చెల్లాచెదురుగా అయితే సామాన్లు కూడా పడి ఉన్నాయి. సాధారణంగా 3 కన్నా తక్కువ తీవ్రత ఉంటే పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ 5.3 తీవ్రతతో అయితే ఈ ఎర్త్క్వేక్ నమోదైంది రిక్టర్ స్కేల్ పై. దీంతో కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి. అయితే ప్రజలు అయితే భయపడాల్సిన అవసరం లేదు అంటూ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎందుకంటే ఇవి రాళ్ల పగుళ్ళు కావచ్చు, భూమిలో ఉండే రేడియేషన్ కారణంగా కూడా ఇది వచ్చుండొచ్చు. కానీ ఇది వరకు వచ్చిన ఫెంగల్ తుఫాన్ కు దీనికి ఎటువంటి సంబంధం లేదు. అయితే 10 సెకన్ల పాటు భూమి ఊగిపోవడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళన చెందారు. వీరికి ప్రభుత్వం తరపు నుంచి ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా ఇటువంటి ఎర్త్క్వేక్ రావడంతో దాదాపు కొద్దిసేపు మాత్రమే, అంటే 3 నుంచి 5 సెకండ్ల పాటు కావచ్చు, 10 సెకండ్ల పాటు కావచ్చు, ఈ భూమి కంపించినప్పటికీ కూడా ప్రజలు భయాందోళన చెందుతున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా ఎటువంటి నష్టం అయితే వాటిల్లలేదు. నష్టం పరంగా చూసినట్లయితే కొద్దిగా నెర్రలు కావచ్చు అలాంటివి వచ్చినప్పటికీ కూడా ఈ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అయితే మళ్ళీ ఒకసారి శాస్త్రవేత్తలు మన సీస్మిక్ జోన్కి సంబంధించి రీఅసెస్ చేయాల్సిన పరిస్థితి అయితే నెలకొంది.